మన వైఎస్ జగన్ మరి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అద్భుతమైన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారంటే ఒక పేదవాడు వెళ్ళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకొని చాలా గొప్పగా చెప్పుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఈ రోజున నేను ఇంత అద్భుతంగా ఇంత హాయిగా ఉన్నాను. ప్రతి మన తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఉంటుంది. ఎందుకంటే వారిని ప్రజలు ఎంతోగా అభిమానించారు. అలాగే తన తనయుడైన వైఎస్ జగన్ గారు ఇప్పుడు నవరత్నాలు అద్భుతమైన పథకం పెట్టి పేదవాళ్ళకి ఇల్లులు, పెన్షన్స్, విద్య, వైద్యం, ఫీజు రింబర్స్మెంట్ ఇలాంటి 9 నవరత్నాలు పెట్టి ఎంతో అద్భుతమైన పథకాలు పెట్టారు. సో డెఫినెట్ గా మనం 2 పనులు చేయాలి. మన ఎంపీని ఢిల్లీ పంపించాలి, మన హఫీజ్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి. నన్ను ఇందాక ఒకళ్ళు అడిగారు, మీకు హఫీజ్ ఖాన్ గారు తెలుసా అన్నారు. బాబు నాకు 2 తెలుసు, ఒకటి షారుఖ్ ఖాన్, 2 హఫీజ్ ఖాన్. షారుఖ్ ఖాన్, కర్నూలు హఫీజ్ ఖాన్. డెఫినెట్గా అద్భుతమైన మెజారిటీతో మీరందరూ గెలిపించి ఈ వ్యక్తిని అమరావతి పంపించాలి. ఎందుకంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలకి ఈ పార్టీలోనే ప్రధాన స్థానం దొరికింది. ఎందుకంటే ఈ రోజున ఇంత అద్భుతమైన టికెట్ ఇచ్చారంటే హఫీజ్ ఖాన్ గారికి ఇది మామూలు విషయం కాదు. మీ అందరికి తెలుసు కర్నూలులో ఎంతో అభివృద్ధి ఉంది. డెఫినెట్ గా ఇందాక ఒక మాట చెప్పారు, మంచినీళ్లు ప్రాబ్లం ఉందండి కర్నూలులో అన్నారు. ఇక మీద ఆ ప్రాబ్లం ఉండదు. మే 23వ తారీఖు చెప్తాం, ఇక మంచినీళ్ళే మంచినీళ్లు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఒకప్పుడు రాయలసీమ రావాలంటే రోడ్లు ఉండే కావు. అట్లాంటివి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అద్భుతమైన రోడ్లు ఇక్కడ వేశారు, నేను చూసా. చాలా అభివృద్ధి వచ్చింది. డెఫినెట్ గా మనం కాలరెట్టుకొని తిరిగే రోజు మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, రేపు ఏప్రిల్ 11వ తారీఖు ఎలక్షన్. ఆ రోజున మీరు మనసుతో, మైండ్తో ఆలోచించి కరెక్ట్ గా నొక్కాల్సింది ఎక్కడంటే ఫ్యాన్ దగ్గర. ఇది ఏ కాలం? ఎండాకాలం. మనకు కావాల్సింది ఏంటి? ఆ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఈ ఎంపీ గారిని ఢిల్లీ
మన హఫీజ్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా సోదరుడు హఫీజ్ ఖాన్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు. ఇక మీదట కర్నూలులో కూడా నా అన్న ఒకరు ఉన్నాడంటే అదే హఫీజ్ ఖాన్. మైనార్టీస్ కి ఈ పార్టీలో 5 మందికి ఇచ్చారు. మైనార్టీస్ కి 1 హఫీజ్ ఖాన్ గారికి, 2 గుంటూరు ముస్తఫా గారికి, 3 కడప మన అంజద్ బాషా గారికి, అలాగే ఇంకొక 2 వ్యక్తులు కూడా ఇచ్చున్నారు. ఇక్బాల్ గారికి అండ్ అలాగే షాన్వాజ్ గారికి. మొత్తం 5 మంది మైనార్టీస్ ఈ పార్టీలో ఉన్నారు. గత పార్టీలో చూసుకుంటే ఒక్క మైనార్టీ కూడా లేడు. వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతాం మనం అని చెప్పేసి ఇవ్వరు. అట్లాంటిది రా నా పార్టీలో రా, నిన్నెక్కడికో తీసుకెళ్తా ఏకైక మనిషి జగన్. సో జగన్కి మీరందరూ అద్భుతమైన మెజార్టీతోటి ఆయన సీఎం చేయాలి. మన ఎంపీ గారిని ఢిల్లీ, అలాగే మన హఫీజ్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి. ఇప్పుడు తమ్ముడు తనీష్ మాట్లాడతాడు. తర్వాత నేను సోషల్ మీడియాలో నేను జాయిన్ అయిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఇదేంటి ఇన్ని పార్టీలు ఉంటే మీరు ఎందుకు జగన్ గారిని ఇచ్చేశారు, ఆయన ఎందుకు ప్రిఫర్ చేశారు, దానికి రీజన్స్ చెప్పండి, ఆయన ఇలా కదా ఆయన అలా కదా అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు. సో ఆ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ దాని గురించి పేపర్, ఎందుకంటే మనం ఏం మాట్లాడినా రుజువులు లేకుండా మాట్లాడకూడదు. సో ఆ పాయింట్లు పట్టుకుని మీ ముందు పెట్టుకుని మాట్లాడదామని వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అన్న మీద చాలా ఆరోపణలు, అంటే నేను ఎందుకు జాయిన్ అయ్యానని చెప్తాను, దాని తర్వాత అక్కడికి వెళ్దాం. మా నాన్నగారు వర్ధన్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారు వీరాభిమాని. ఏంటి లైఫ్ అనుకుంటూ ఉన్నా, దాని ఆ టైంలో నాకు ఒక మనిషి కనిపించాడు, ఆయనే జగన్ అన్న. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన పోయిన తర్వాత అందరి కోసం ఆయన నిలబడ్డాడు. ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని మాటలు అన్నా సరే ఆయన అందరి గురించి నించున్నాడు, ఆయన నమ్మిన వారి గురించి నించున్నాడు. ఈ రోజు ఎంతమంది ప్రజల గురించి వాళ్ళకి మంచి చేయాలని నించున్నారు. సో ఆయన గురించి, ఆయన్ని చూసి నేను నా ఫ్యామిలీని కానీ, నాకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా చిన్నవి అనుకుని నా వాళ్ళ గురించి, నేను కరెక్ట్ అని ఉన్న దాని గురించి నించున్నాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ నేను జగన్ అన్నకి సపోర్ట్ చేయడానికి అండ్ ఆయన గురించి క్యాంపెయిన్ చేయడానికి ఈరోజు రావడానికి. సో ఆ పాయింట్ లో బస్ ఛార్జీలు పెంచలేదు, రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్ పెంచలేదు, కరెంటు ఛార్జీలు పెంచలేదు, రాష్ట్ర ప్రజల మీద అధికంగా ఎటువంటి భారం వేయలేదు, ఎవరి మీద ప్రజల మీద ఎటువంటి భారం వేయలేదు. దానికి తోడు ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీ కార్మికులకి వాళ్ళ జీతాలు పెంచారు. అంటే ప్రజల మీద భారం పడకుండా వాళ్ళకి జీతాలు పెంచారు. అట్ ద సేమ్ టైం ఒకవైపు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తూ, మరోవైపు గృహ అవసరాలకి సంబంధించిన కరెంట్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ డిపార్ట్మెంట్ లో జీతాలు పెంచారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం వేసినప్పుడు ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడినకుండా ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది 5 ఏళ్లలో. అందుకు ఉదాహరణ, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేటు 50 రూపాయలు పెంచినప్పుడు ఆ 50 రూపాయల గ్యాస్ భారం కూడా సబ్సిడీ రేట్లో గవర్నమెంట్ ఇచ్చింది వారికి. దీనికి తోడు ఫీజు మాఫీ పథకం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ 108, 104 కిలో బియ్యం 2 రూపాయలకి, రాజీవ్ యువశక్తి రుణమాఫీ, తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు, ఇంద్రమ్మ గృహాలు, జలయజ్ఞం ప్రాజెక్టులు, ఇలా ఎన్నో సంవత్సరాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు విన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 9 సంవత్సరాల్లో చేసింది చూసారు, విన్నారు ఇప్పుడు మీరు. అండ్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళంటారు 5 సంవత్సరాల్లో లక్షలు తినేశారంటారు. అంటే ప్రజల మీద భారం పడకుండా 5 సంవత్సరాల్లో ఇన్ని చేస్తూ వాళ్ళే లక్షలు, అంటే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వీళ్ళే లక్షలు తినేశారంటుంటే ప్రజల మీద ఇంత భారం వేస్తూ
ఇంత ప్రాబ్లమ్స్ ప్రజల మీద వేస్తూ టాక్సేషన్ రూపంలో కానీ ఈ ప్రతి ఛార్జీలు పెంపుడు రూపంలో కానీ ఇన్ని భారం వేస్తున్నప్పుడు ఇంకా ఆ డిఫరెన్స్ మీరే చూసుకోవాలి ఎవరు ఎక్కువ తినంటారనే ఫీలింగ్ లో. సో ఐ థింక్ మనం అందరం అంటే రోజు టీవీల్లో ఇంత తినేశారు, ఇంత నొక్కేశారు, ఇంత చేసేశారు అని 10 సార్లు 15 సార్లు 20 సార్లు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అదే వేస్తూ ఉంటే అదే నిజమైపోతుంది అనుకుంటే ఐ థింక్ మనం ప్రజలు ఆ సిచ్యువేషన్ లో మనం లేవనుకుంటున్నాం. మనం ఆలోచించే విధానాలు అంటే వీఆర్ మెచ్యూర్ పీపుల్. ఈ రోజు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే సామాజిక స్పృహతో బతుకుతున్నాం ఇంతకు ముందు దానికంటే. ఎందుకంటే ఈ రోజు మనం ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరికి తప్పు జరిగింది, ఒక్కరికి అన్యాయం జరిగిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాళ్ళ గురించి పోస్టులు పెడతాం. ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళ గురించి ఆ సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళకి తెలిసేంత వరకు మనం పాటుపడుతున్నాం. సో అలాంటి ఈ టైంలో 10 సార్లు ఒక అబద్ధాన్ని చూపించి దాన్ని నిజం చేద్దాం అనుకుంటే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. వీఆర్ గ్రోన్ అప్. మనం ఇప్పుడు చాలా ఆలోచన విధానం మనకు పెరిగింది. సో ఈ విధంగా మీరు ఆలోచించుకుని ఎవరికి ఓటేయాలనేది ఆలోచించండి. ఎందుకంటే మీ ఒక్క ఓటు 5 కోట్ల చేంజ్ ప్రజలకి లైఫ్ అది. సో మీరు ఒక్క ఓటు అనుకోకండి, చిన్న ఓటు అనుకోకండి. ఆ ఒక్క ఓట్లో చాలా పవర్ ఉంది. సో ఆ ఓటు ఎవరికి వేస్తారనేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చిన్న విషయం ఆలోచించి, చాలా లాజికల్ విషయం, చాలా సింపుల్ విషయం ఆలోచించి చేయగలిగితే ఇలాంటి మంచి మనుషులకి, హఫీజ్ ఖాన్ లాంటి మంచి మనుషులకి, ఆయన చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటారు, మాట్లాడడానికి కూడా చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. కానీ ఒక్కటే, ఇక్కడ మాటలు సాఫ్ట్ గా ఉన్నా, చూడడానికి సాఫ్ట్ గా ఉన్నా, రేపొద్దున ప్రజల కోసం చేసే పనే గట్టిగా ఉన్నది. అండ్ హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. అండ్ ఐ థింక్ ఒక కేపబుల్ పర్సన్ ని మనం ఎదురుగా మనం చూస్తున్నప్పుడు ఆ కేపబుల్ పర్సన్ ని మన చేతులతో మనం లేపితే అదే పర్సన్ కొన్ని లక్షల వేల మందిని లేపుతాడు. సో ఐ థింక్ ఈ రోజు ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. మనం హఫీజ్ ఖాన్ గారిని గెలిపించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ